ప్రతిదినము దేవుని సన్నిధిలో ఆయన కృపావార్త కొరకు ఎదురు చూస్తూ వాగ్దానాలెత్తి ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానము సామెత 13:13 ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. ప్రభు అనుగ్రహించిన ప్రతి ఆజ్ఞ కూడా మన క్షేమం కొరకు, మన మేలు కొరకు, మన లాభం కొరకే దేవుడు రాశాడు. ఎస్, ప్రపంచంలో ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఏ మనిషి అయినా దేవుని ఆజ్ఞకు లోబడితే అది వారికి క్షేమం, మేలు, లాభము, ఇహమందే కాదు పరమందు కూడా. ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 14:15 ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా ఆజ్ఞకు లోబడతాడు అన్నాడు. పాటించకుండా తిరస్కరిస్తే శిక్ష పొందుకుంటాం, ఆజ్ఞకు లోబడితే లాభము, మేలు పొందుకుంటాం. చూడండి, ఒక సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల బోర్డ్స్ పెట్టేసి ఉంటాయి. ఏమనంటే ఇక్కడ ఎదురడం చాలా ప్రమాదకరం, ఇది లోతైనటువంటి స్థలము, మరి కెరటాలు మిమ్మల్ని ఈడ్చుకొని పోతాయని చెప్పినా కూడా ఆజ్ఞ ఉన్నా, హెచ్చరిక ఉన్నా పట్టించుకోకుండా దిగి అందులో సరదాగా కాసేపు యుద్ధం అనుకునేలోగా పెద్ద కెరటాలు వచ్చి ఒకేసారి ఈడ్చుకుపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 2 పిల్లలు పోయారు, 3 పిల్లలు పోయారు, 7 పిల్లలు పోయారని ఎంతోమంది బిడ్డల జీవితాలు కోల్పోయి, కన్నా తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలిపోయి ఎంతోమంది ఏడుపుతో నిటుపుతూ ఉండడం మనం వింటున్నాం. దయచేసి గుర్తించండి, అక్కడ హెచ్చరిక బోర్డులు ఉన్నప్పుడు వినండి, అది మీ మేలు కోసమే రాయబడ్డాయి. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అతివేగం మంచిది కాదని రాస్తారు. హెచ్చరిక అది తీసుకోవడం అది మీకు మేలు కోసమే. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆజ్ఞలు ఎందుకు పెట్టాడంటే మన మేలు కోసం, మన క్షేమం కొరకు, మన లాభం కోసమే. అందుకే అన్నాడు, ఆజ్ఞల విషయమై భయభక్తి గలవాడు లాభం పొందును, ఆజ్ఞను తిరస్కరించేవాడు శిక్ష నొందును. ఎలాంటి శిక్ష? నష్టపోవడం, జీవితంలో బాధలు, ఇబ్బందులు, సమస్యలు చిక్కుకోవడం. అరే ముందే వినుంటే బాగుండేది, ఆ మాట పట్టించుకుని ఉంటే బాగుండేది అంటే నష్టపోయాక ఆలోచించే వాళ్ళని బుద్ధిహీనులు అంటారంట. నష్టపోకముందే జాగ్రత్త పడే వాళ్ళని జ్ఞానులు అంటారట. మీరు జ్ఞానులుగా ఉండాలనుకున్నట్లయితే నష్టపోకముందే ఆలోచించండి, ప్రార్థించండి, సమస్యలు పడకముందే దేవుని దగ్గర వేడుకోండి. దేవుని ఆజ్ఞ విషయంలో భయభక్తులు కలిగి ఉండడం అది మీకు మేలు. ఇహమందే కాదు పరమందు కూడా మనం జీవించాలి, నిత్యత్వంలో ప్రవేశించాలి, నిత్యరాజ్యంలో దేవునితో కూడా యుగయుగాలు గడపాలి అంటే ఆయన ఆజ్ఞలు గైకొనండి. దేవుడైన ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి బలపరిచి వర్ధిల్ల చేయనుగాక. ఒక చిన్న కీర్తన పాడుకుందాం పిల్లరా. దుష్టుల ఆలోచన చొప్పున నీ నడువక, పాపుల మార్గమున నేను నిలువక. దుష్టుల ఆలోచన చొప్పున నీ నడువక, పాపుల మార్గమున నేను నిలువక. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, నీ వాక్యము నేనే నిత్యము ధ్యానింతును. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, నీ వాక్యము నేనే నిత్యము ధ్యానింతును. ఆనందమే సంతోషమే నీ వాక్య ధ్యానములో, ఆనందమే సంతోషమే నీ వాక్య ధ్యానములో. నీ జీవవాక్యమునందు నిత్యము ఆనందించుచు దివారాత్రములు నే ధ్యానము చేసెదను. దేవుడైన ప్రభు సౌలుకు ఆజ్ఞాపించాడు, ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదు. ఆజ్ఞలు పక్కన పెట్టి, ఆజ్ఞలను తిరస్కరించి తనకు నచ్చినట్టుగా చేసుకుంటూ వచ్చాడు సౌలు రాజు. ఏమైంది? లాభం కలిగిందా? నష్టపోయాడా? తాను నష్టపోయి, తన కుటుంబం కూడా నష్టపోయి, తన రాజ్యాన్ని కూడా నష్టపోయేలా చేశాడు. దేవుని ఆజ్ఞల విషయంలో, దేవుని మందస్సు విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించినటువంటి ఇజ్రాయేలీలు కూడా నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. మందసాన్ని కోల్పోయారు, ఇకాబోత్ దేవుని మహిమను కూడా కోల్పోయి శత్రువుల చేత దాడి చేయబడ్డారు, పలు విధాలుగా నష్టాలను సవి చూశారు. ఇంత ఘోరమైన నష్టాలు వారి జీవితాలకు రావడం గల కారణం దేవుని ఆజ్ఞల విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం. అందుకే పెద్దలారా, చిన్నలారా, దేవుని ఆజ్ఞల విషయంలో భయభక్తి కలిగి ఉండడం అది మీకు మేలు, మీ కుటుంబాలకు మేలు, మీ ఆత్మీయ జీవితంలో గొప్ప మేలు ప్రభు మీకు దయచేయాలని నా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ కనికరం చొప్పున నీ వాక్యానికి లోబడి మంచి మనసు వీరందరికీ దయచేయండి. ఆజ్ఞల విషయమై భయభక్తి గలవాడు లాభం పొందును, మేలు పొందును, క్షేమం కలుగునని సెలవిచ్చున్నావు. అయ్యా, నీ ఆజ్ఞలు వినగలిగే మంచి మనసు, విన్న వాటిని పాటించే హృదయము, అలాగనే నీ చిత్తం నెరవేర్చే మంచి హృదయాలు వీరందరికీ దయచేయండి. ఎవరు నష్టపోకుండా సహాయం దయచేయండి, వర్ధిల్ల చేయండి, మేలుతో నింపండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన,
ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ ఆజ్ఞలు గైకొని జీవించే జీవితాలు పిల్లలకు, యవనులకు, పెద్దలకు, సేవకులకు, విశ్వాసులకు అందరికీ దయచేసి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి వాగ్దానము ఇర్మియా గ్రంథం 30:17 నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను. ఐ విల్ రిస్టోర్ యూ టు హెల్త్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చి దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆరోగ్యంతో దీవించుగాక. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. భార్య భర్తలని మీ ఇద్దరు ఆదర్శ దంపతులుగా ఉండాలని, మరి భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలన్న వాక్యానికి చిన్న వాక్యాలు, ఆ వాక్యాలకు లోబడడం వల్ల మీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది, ఆస్వాదించబడుతుంది. మీకు ఇచ్చిన వాగ్దానము పెళ్లి రోజు యానివర్సరీ జరుపుకునే వారికి కీర్తన 2:8 Psalms 2:8 నన్ను అడుగుము, జనములో నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేది. అంటే అడిగితే ఇస్తా అన్నాడు దేవుడు. అడగండి. మీ ఇంట్లో ఏ లోపం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా అడగండి. ఇక్కడ భర్త మారాల్సి ఉంటే అడగండి, భార్య మారాల్సి ఉంటే అడగండి, పిల్లలు మారాల్సి ఉంటే అడగండి, పిల్లలు కావాల్సి ఉంటే అడగండి. ఈ జీవితాలు ఈ విధంగా ఈ వాగ్దానం ద్వారా దీవించబడి ముందుకు వెళ్ళాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సర్వలోక పాప పరిహార్థం ప్రభువైన యేసుక్రీస్తు చేసిన బలియాగమును తలపోసుకుంటూ ఆయనను కొనియాడుటకు కలిసి పాల్గొందాం. లైఫ్ చేంజింగ్ గుడ్ ఫ్రైడే ఆరాధన. తేదీ ఏప్రిల్ 3. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం సికింద్రాబాద్లో కేజేఆర్ గార్డెన్, మడ్ఫోర్ట్ రోడ్. విజయవాడలో సూజన ద వెన్యూ, కన్వెన్షన్ సెంటర్, మహానాదు జంక్షన్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, విజయవాడ. విశాఖపట్నంలో గురుజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు శైలా పాల్ గారు వివరణాత్మకంగా దృశ్యములతో కూడిన ప్రత్యేక వాక్య సందేశం అందించెదరు. శక్తివంతమైన స్తుతి ఆరాధన మరియు లైఫ్ చేంజింగ్ టెస్టిమనీస్ ఇంకా మరెన్నో. దేవుని సన్నిధిని అనుభవించడానికి కుటుంబాలుగా పాల్గొందాము. మరిన్ని వివరములకు 7799 902 101, 7799 934 575, 7799 902 110 నంబర్స్ను సంప్రదించండి. డోంట్ మిస్ ఇట్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.